క్రమశిక్షణతో ఎలా మెలగాలో చూపిస్తున్న చీమలు. చీమల నుంచి మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలండి. క్రమశిక్షణగా ఎలా నడుచుకోవాలి, క్రమశిక్షణ అంటే ఏంటనేది మనం ఈ చీమలను చూసి నేర్చుకుంటేనే మన జీవితం సాఫీగా జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇదండి. చూశారండి, ఇన్ని చీమలు వస్తూ ఉన్నాయి. ఎక్కడే కానీ ఓవర్టేక్ చేయడం కానీ, క్రాస్ కానీ లేదా అన్నీ ఒకదాని వెనుక ఒకటి వస్తూ ఉన్నాయి చీమలు. వీటికి పెద్ద చీమ చూసారా, ఒకటి రాణి చీమ అంటారో మరి ఎవరో తెలియదు, ఏమంటారో ఆ చీమను. మేనేజర్ లాగా ఉంది. పక్కకు తప్పిపోయిన చీమను తీసుకొచ్చి మళ్ళీ దారిలో పెట్టి తను కూడా దారిలో నడిపించే సీన్ ఇక్కడ చూడొచ్చండి మీరు. సో పశుపక్షాదులు, చీమలు, ప్రకృతి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉందండి. మనం నేర్చుకునేది చాలా తక్కువ, నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంది. ఈ చీమలతో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రమశిక్షణ అంటే ఏంటి, ఎలా మెలగాలి అనేది. చూసారా ఆ చీమ, చూసారండి, అది దారి తప్పిపోయిన చీమను దారిలో తీసుకెళ్ళి లైన్లో కలిపి మరి తను కూడా లైన్లో, చూసారా, వచ్చేసింది లైన్లోకి వచ్చేసి కలిపి తీసుకెళ్ళిపోతుంది వాటిని. అదే అండి క్రమశిక్షణ అంటే. అలా మెలగాలి క్రమశిక్షణ జీవితంలో. అలా క్రమశిక్షణ పాటిస్తేనే మన ఎదుగుదల కూడా చాలా ఫాస్ట్గా, పవర్ఫుల్గా ఉంటుందనేది పెద్దల అభిప్రాయం. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. థ్యాంక్ యూ.